పర్యావరణ శాఖ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉంది. ఆయన స్పందించినటువంటి ఒక అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం, మ్యాంగనీస్ గనుల తవ్వకం, అక్కడ జరిగినటువంటి పొల్యూషన్ ఆయన నోటీస్కి ఎలా వచ్చిందో తెలియదు, కానీ చాలా కీలకమైనటువంటి అంశాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. అది ఖచ్చితమైన యాక్షన్ జరగాల్సినటువంటి అంశం. విజయనగరం జిల్లాలో ఒక డాక్టర్ ఆధ్వర్యంలో స్థానిక యువకులు చాలామంది పోరాడుతున్నటువంటి అంశం అది. ఏంటయ్యా అంటే టోటల్గా గరివిడి మండలం, విజయనగరం జిల్లా గరివిడి మండలం, దేవాడ, దువ్వ, కోడూరు ఈ ప్రాంతాల్లో మ్యాంగనీస్ గన్లకి పర్మిషన్ ఇచ్చారు. విశేషం ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఒక మ్యాంగనీస్ గన్ ఉంది, కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. వాటి ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందంటే అక్కడ ఢిల్లీ కంటే దారుణమైన పొల్యూషన్, కానీ ఎయిర్ ఇండెక్స్లో వెరీ సేఫ్టీయెస్ట్ ప్లేస్ అన్నటువంటి నివేదికలు ప్రభుత్వానికి అందుతాయి. మరి అదేంటో అర్థం కాదు. దారుణమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు ఉన్నారు అనడానికి సాక్ష్యం మన కేజీఎఫ్ సినిమాలో చూపించినటువంటి తరహాలో అక్కడ డిఎఫ్ఎన్ అనే ఒక గ్రామం కూడా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ చివరికి ఆ స్థాయిలో కనబడద్దట, అక్కడ దుమ్ము ధూళి అలాంటి ఏరియాలు కూడా అక్కడ ఉన్నాయి. బట్ ఎవరు చెప్పే తీరిక మీడియాకి లేదు, రాసే ఓపిక లేదు. రాజకీయ నాయకులు ఆ కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తిని తమ ప్రజలే చచ్చిపోతుంటే ఆ చచ్చిపోయే ప్రజల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తుంటారు, రోగాల పాలవుతుంటే సానుభూతి వ్యక్తం చేస్తుంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే వాళ్ళందరూ కూడా మేము అక్కడ మ్యాంగనీస్ కానీ వద్దని ఏడాదిన్నర క్రితం జరిగినటువంటి దాన్ని ఏమంటారు ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభలో తేల్చి చెప్పారు. అన్ని గ్రామాలు తిరస్కరించింది, కానీ పర్మిషన్ వచ్చేసింది. అది తీసుకున్నటువంటి వాళ్ళు యాజ్ ఫర్ నామ్స్ 160 ఎకరాల్లో 60 ఎకరాల్లో తవ్వితే మిగతా 100 ఎకరాలు బఫర్ జోన్గా పెట్టుకుని అక్కడ గ్రీనరీ, వాటరు, ఈ సిస్టమ్ అంతా ఉండాలి. బట్ అక్కడ ఏడాదిలో ఒక్కటి కూడా లేదు. అక్కడ ప్రజలు తిరగబడుతున్నది ఏంటో తెలుసా? ఉద్యోగం కావాలని కాదు, ఆ పొల్యూషన్ నుండి తమకు విముక్తి కల్పించాలని, అక్కడ చెట్లు నాటమని. నీకు కావాలంటే మేము చెట్లు నాటేసాం, పో చూసుకోపో అంటాడట అక్కడ ఆ కాంట్రాక్ట్. అక్కడ బోర్లు తవ్వుతున్నాం, నీళ్లు ట్రై చేస్తున్నాం అని చెప్తాడట. బట్ ఆ ప్రాంతంలో ఏమీ జరగలేదు ఏడాది నుంచి. అక్కడ వాళ్ళు ఏదన్నా వెళ్ళి అడగడానికి వెళ్తే వాళ్ళు కొట్టడానికి వచ్చారంటూ పోలీసుల చేత పిలిపించి కేసులు పెట్టించడం లేదా వార్నింగ్లు ఇప్పించడం జరుగుతుంది. వెంటనే స్థానిక రాజకీయ నాయకులు జోక్యం చేసేసుకుని వాళ్ళ మీద కేసులు వదిలేదు, ఎందుకే వాళ్ళతో గొడవ మనకి అని చెప్పేసి ఇది మేము సెట్ చేశాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తింటారు. పల్లె ప్రాంత ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఒక అతిపెద్ద పొల్యూషన్ అన్నమాట. రాజకీయ పొల్యూషన్, అధికార పొల్యూషన్. ఈ ఇంపాక్ట్ సాధారణ ప్రజలు ఆ బారిన పడుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చి ప్రస్తుతం అయితే దాని మీద విచారణకు ఆదేశిస్తే ఏదైతే చిన్న సీను అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ ఎవరైతే జనసేన నాయకుడు ఎమ్మెల్యే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, అక్కడ ఉన్న యూత్కి సంబంధించినటువంటి అంశం గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా వెళ్ళారు వాళ్ళు. ఆ అంశాలన్నిటి ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడ ఎంక్వైరీకి పంపించారు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో. అయితే ఇప్పుడు సమస్యల్లో ఏంటంటే డబ్బుతో లేకపోతే మీకు ఉద్యోగాలు ఇస్తాను, కూలి ఉద్యోగాలకి 10 మందిని పోగేసేసి ఒక టీములుగా ఏర్పాటు చేసేసేటటువంటి స్థాయిలో మాకు మధ్యనే చీలికలు పెడుతున్నారు వీళ్ళు. మేము కోరేది అక్కడైతే కేవలం చెట్లు నాటండి, ఆ 100 ఎకరాల్లో చెట్లు నాటండి, పర్ఫెక్ట్గా పెంచండి, ఈ పొల్యూషన్ నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటికే చాలామందికి అనారోగ్య సమస్యలు, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నటువంటిది అక్కడ చెప్తున్నటువంటి అంశం. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు సిన్సియర్గా ఆలోచించి అసలు ఈ అవినీతి అధికారులను కాకుండా అవసరమైతే 1, 2, 3 టీమ్స్ పంపించి 3 రకాల క్రాస్ చెకింగ్, అక్కడ ఎయిర్ పొల్యూషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, అట్లాగే ఆ ఏరియా ఇప్పుడు నేను చెప్పిన డిఎఫ్ఎన్ లాంటి గ్రామం ఎట్లా ఉంది, మిగతా అక్కడ హెల్త్ పంపించండి, డాక్టర్లను పంపించండి, చెక్ చేయించండి అక్కడ జబ్బులు ఎట్లా ఉన్నాయి, అంతకుముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది అన్నట్టు. ఇవన్నీ చూసి అసలు వాళ్ళు ఆ చెట్లు పెట్టారా లేదా, ఏదైతే గనుల తవ్వకాల్లో మెయిన్ రూలే చెట్లు పెట్టడం, అవి చేశారా లేదో చెక్ చేస్తే బాగుంటుంది. పబ్లిక్ అయితే ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జేకే నాయుడు. నేను అరకు వ్యాలీ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నానండి. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే
ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక జనసేన ఎమ్మెల్యే గారి సూచన మేరకు మేము ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఎందుకొరకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు విజయనగరం జిల్లా గరుడ మండలం దేవాడ మైనింగ్ పరిధిలో జరుగుతున్న అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించమని జిల్లా అధికారుల్ని మండల అధికారుల్ని కోరారు. వారు నిన్న సమగ్ర నివేదిక పవన్ కళ్యాణ్ గారికి సమర్పిస్తామని చెప్పారు. కానీ దాని చుట్టుపక్కల ఉన్న ఆ మైనింగ్లో ఉన్న ఇక్కడ ఎవరైతే వాళ్ళని పెద్దవాళ్ళని ఎక్కడ పెట్టారో లేకపోతే వర్క్ చేయించమని ఇక్కడ పెట్టారో వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు, మేము లేవనెత్తిన సమస్యలను ఏ విధంగా వాళ్ళు తొక్కేస్తున్నారు అన్న దానికి చేయాలని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు మీ వెర్షన్ కూడా పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేటట్టు చేస్తాం మేము అని చెప్పారు. ఆయన అభ్యర్థన మేరకు ఆయన సూచన మేరకు మేము ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే మేము మెయిన్ ప్రధానంగా కోరింది ఏంటంటే గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయమని చెప్పాం సార్. గ్రీన్ బెల్ట్ అంటే చుట్టూ మొక్కలు పెంచుతామని చెప్పారు. అప్పుడు తర్వాత తిరిగి మేము మొక్కలు పెంచలేదండి, మీ మైనింగ్ మీరు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, మాకు దుమ్ముదూలు వస్తుంది, తీవ్ర అనారోగ్యం గురవుతున్నారు ఊర్లో జనాలందరూ అని మేము చెప్తే ఆయన తాగేసి తిరిగి మా మీద దాడి చేయడానికి వచ్చి మేమే దాడి చేసామని చెప్పి పోలీసుల ద్వారా హైర్ అదర్స్ ద్వారా మా పోలీసుల ద్వారా మాకు ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని వెనక్కి తగ్గేటట్టు చేశారండి. ఆ రోజుతో మేము ఆపేసాము. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంత లోపల ఉన్న ఈ గ్రామాన్ని పట్టించుకొని అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడిగారు, సమగ్ర నివేదిక ఇమ్మన్నారు అనగానే మేమందరం మీకు చాలా రుణపడి ఉంటాం సార్. ముఖ్యంగా కూడాను గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయమంటే మీకు మొక్కలు వేసాంరా, మీరు వెళ్ళి ఎక్కడున్నాయో ఎత్తుక్కోండి అని చెప్పారు సార్. అది చాలా దారుణమైన మాట. మా ఊర్లోకి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తూ మొక్కలు ఎక్కడున్నాయో నేను వేసాను ఎత్తుక్కోండి అంటున్నారు. వాళ్ళకి ఆ మైనింగ్ ఇచ్చిన పరిధిలో ఉన్న మొక్కలన్నీ కొట్టేసి కూడా ఇంకా మొక్కలు వేయకపోగా మాకున్న వృక్ష సంపదను తగ్గించేసి మాకు నీటి వనరులు మాకు 100 అడుగులు పడే బోరు ఈరోజు 260 అడుగులు అయితే కానీ మాకు వాటర్ రాలేని పరిస్థితి సార్. వ్యవసాయంకేమో నచ్చినట్టు వాళ్ళు కాలువల్లోకి ఇష్టం వచ్చిన చెరువుల్లోకి వాటర్ వదులుతూ ఉన్నారు సార్. వాళ్ళు అది ఎప్పుడు ఏ కాలువకు వదులుతున్నారు అంటే బంటాల నుంచి గట్రా నీళ్లు తోడేసుకొని వాళ్ళకి కావాల్సిన మైనింగ్ చేసుకొని ఇష్టారైతన చేస్తున్నారు సార్. 2 మైన్స్ ఉన్నాయి సార్. అందరూ కూడా అక్రమాలకే పాల్పడుతున్నారు. ఇక్కడ ఎవరో కూడా పట్టించుకునే నాదులు లేరు. లోకల్లో ఉన్న కొంతమంది నాయకులతో కుమ్మక్కైపోయి వాళ్ళని ఏదో పప్పు బెల్లాలకి వాళ్ళకి ఇసిరేసి వాళ్ళు ఏదో విధంగా ప్రలోభ పెడుతున్నారు. లేదా జనాల్ని ఉద్యోగాలు వేపిస్తామని పేరుతో ఉద్యోగాలు అంటే 200-300 రూపాయలు కూలి పనులకి అక్కడ పెట్టుకొని వాళ్ళు కనీసం వేతనాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఆ విధంగా ప్రలోభ పెడుతున్నారు సార్. ఒక మైనింగ్ ఇదైతే ఇంకో మైనింగ్ అసలు మేము అసలు జనాభిప్రాయ సేకరణలో తీవ్రంగా వ్యతిరేకించాం. అయినప్పటికీ ఈ మైన్ ఎలా వచ్చిందో మాకు అసలు ఇప్పటివరకు స్పష్టత లేదు. ఏమనంటే మాకు అధికారుల ద్వారా లేకపోతే పోలీసుల ద్వారా నాయకుల ద్వారా ఎవరో ఒకరి ద్వారా మా మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇంకొకరైతే మరి ఎంత ఘోరం అని అంటే వాళ్ళ పరిధి దాటి తోటపల్లి కాలువకి రంధ్రం పడేటట్టు కింద నుంచి మైనింగ్ తవ్వుకొని వెళ్ళారు సార్. దానివల్ల ఈ రోజుకి కూడా వాళ్ళు ఏవో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ఆ కాలువ ఇప్పటికీ సమస్య పూర్తి అవ్వలేదు. దానివల్ల రైతులకి పంట పండించే అవకాశం కూడా లేకుండా వాటర్ మొత్తం కూడాను రాకుండా అయిపోయి తోటపల్లి కాలువ ఎందుకు వాటర్ వదలట్లేదు మీరు పవన్ కళ్యాణ్ గారు సూటిగా అధికారులను ప్రశ్నించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. మీ ద్వారాగా మరొకసారి మాకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.